హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం జనవరి మంత్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, మనం 2026లో జనవరి నుంచి ప్రతి సంవత్సరము సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేది డీల్ చేస్తున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సో బిఫోర్ going into the class, please do like, share and subscribe to this particular channel. ఓకే, ఈరోజు మనం ఏ టాపిక్స్ని మేజర్గా చూడబోతున్నాం అంటే లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో పిఎస్ఎల్వి C62 నుంచి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది పంపించారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. తర్వాత ఇండియా అండ్ అమెరికా థోరియంలో సహకారం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. బిఎస్ఎన్ఎల్ ద్వారా వాయిస్ ఓవర్ వైఫై అనే సౌకర్యాన్ని ప్రజల సౌకర్యార్థము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. IISc ద్వారా క్యాన్సర్ చికిత్సలో నానో బోట్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనం మాట్లాడదాం. వోల్ఫ్ సూపర్మ్యూన్ దాన్ని మాట్లాడదాం. ఎంఫెంబా ప్రభావంపై సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్. తర్వాత ట్రాకింగ్ కార్స్, రోడ్డు ప్రమాదాలని తగ్గించేందుకు వెహికల్ టు వెహికల్ టెక్నాలజీని తీసుకొని వస్తున్నారు. భారతదేశంలో తొలి స్టేట్ బ్యాక్టీరియం, ఒక బ్యాక్టీరియాని ఒక స్టేట్ బ్యాక్టీరియా లాగా కేరళ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. తర్వాత పరం శక్తి, IIT మద్రాస్లో స్వదేశీ సూపర్ కంప్యూటింగ్ని తీసుకొని వచ్చారు, వాళ్ళు డెవలప్ చేశారు. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్, ఇస్రో PSLV C62. PSLV C62 ద్వారా ఒక ప్రయోగాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది PSLV యొక్క 64వ ప్రయోగం. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క 64వ ప్రయోగమే ఈ PSLV C62. ఓకే, సో దీన్ని NISIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా నిర్వహించినటువంటి 9వ ప్రత్యేక మిషన్. ఇట్స్ 9th స్పెషల్ మిషన్ త్రూ NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. దీంట్లో ప్రధానంగా పేలోడ్ అనేది ఏముంది సార్ అని అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-N1 అనేది ఉండింది. అంటే స్వదేశీ భూమి పరిశీలన ఉపగ్రహం అనేది దేనికోసం సార్ ఇది యూజ్ చేస్తారు అని అంటే పర్యవేక్షించడానికి, మానిటరింగ్ కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఇది కాకుండా దీంట్లో ఇంకొక 15 ఉపగ్రహాలు ఉన్నాయి. 15 ఉపగ్రహాలలో బోత్ అంటే దేశీయ ఉపగ్రహాలు ఉన్నాయి, తర్వాత అంతర్జాతీయ ఉపగ్రహాలు కూడా దీంట్లో ఉండడం అనేది జరిగింది. ఓకేనా, ఏంటి మరి పాయింట్ ఏంటి అని అంటే ఇందులో ఉన్నటువంటి EOS-N1ని అలాగే దీనితో పాటు ఉన్నటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సన్ సింక్రనస్ ఆర్బిట్కి పంపించాల్సిన అవసరం అనేది ఉంది. దేనికి పంపించాలి? సన్ సింక్రనస్ ఆర్బిట్కి పంపించాలి. దీంట్లో ఏమైంది అని అంటే 3వ దశలో ఫేజ్ 3లో ఒక సాంకేతిక లోపం అనేది ఎదురైందనమాట. సో తద్వారా ఏంటి అని అంటే ఇది అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఓకేనా, కూల్. ఈ మిషన్లో స్పెయిన్ స్టార్టప్, ఏ కంట్రీ? స్పెయిన్ స్టార్టప్ రూపొందించినటువంటి KID కెస్ట్రేల్ ఇనిషియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ని తీసుకెళ్లారు. ఇది ఏం చేస్తుంది అని అంటే ఏదైతే మనం అంతరిక్షంలోకి ప్రయోగించామో అది మళ్ళీ భూ వాతావరణంలోకి రావాలి, రీఎంట్రీ చేయాలన్నమాట. అంటే ఏమవుతుంది అని అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అది వేరుపడిన తర్వాత సపరేట్, అంటే PSLV నుంచి మనం ఏదైతే ఉపగ్రహాలు పంపించినామో ఉపగ్రహాలు వచ్చిన తర్వాత ఈ KID క్యాప్సూల్ ఏదైతే ఉందో ఇది వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాలి. వాతావరణంలోకి రీఎంట్రీ ఇచ్చి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడాల్సిన అవసరం అనేది ఉంది అన్నమాట. ఆ విధంగా దాన్ని డిజైన్ చేశారు. ఎవరు డిజైన్ చేశారు? స్పెయిన్ స్టార్టప్ డిజైన్ చేసింది. దేన్ని డిజైన్ చేసింది? KIDని, కెస్ట్రేల్ ఇనిషియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటెడ్. ఇది ఒక టెస్ట్ చేయడానికి, జస్ట్ ఒక టెస్ట్ చేయడానికి దీనికి పంపించడం అనేది జరిగింది. మనం ఏం చెప్పాము? PS3లో సాంకేతిక లోపం వచ్చింది అన్నాం. మొత్తానికి మనకి ఎన్ని దశలు ఉంటాయి సార్ అని అంటే 4 దశలు ఉంటాయి. PSLV ఒక 3వ తరం ప్రయోగ వాహనం. PSLV అనేది ఇది 3వ తరానికి సంబంధించినటువంటి వాహనం అన్నమాట. అలాగే
ఇది ద్రవ దశలను ఉపయోగించినటువంటి మొదటి భారతీయ రాకెట్. ఓకే, సో మొత్తానికి మనకి 4 ఫేజ్లు ఉన్నాయి. PS1, PS2ని మనం వికాస్ అంటాము, PS3, PS4. ఈ PS1లో ఘనం వాడితే సాలిడ్ ప్రాపెలెంట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వికాస్లో లిక్విడ్, PS3లో సాలిడ్ అండ్ PS4లో లిక్విడ్. అంటే చూడండి 1 and 3లో సాలిడ్ వాడుతున్నారు, 2 and 4లో లిక్విడ్ వాడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 1 ఏదైతే ఉండిందో సాలిడ్ ఏదైతే వాడుతున్నారో దీంట్లో S139 మోటారు ప్లస్ 6 ఘన సాలిడ్ స్ట్రాటాన్ బూస్టర్స్ని వాడడం అనేది జరుగుతుంది. అదే లిక్విడ్కి వచ్చేసరికి PS2 వికాస్కి వచ్చేసరికి ఏంటంటే భూమిపై నిల్వ చేయగల ప్రాపెలెంట్లను యూజ్ చేస్తారు. అదే PS3 సాలిడ్కి వచ్చేసరికి హై దశకి అంటే ఎక్కువ ఎత్తుకి వేరే స్టేజ్కి వెళ్ళడానికి అధిక థ్రస్ట్ అనేది ఇవ్వడానికి యూజ్ చేస్తారు ఈ సాలిడ్ని. ఇక్కడే లోపం అనేది వచ్చింది. చెప్పాను కదా, ఫేజ్ 3లో లోపం వచ్చింది, PS3లో లోపం వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే మనము చాలా ఫాస్ట్గా థ్రస్ట్ అంటే పుష్ ఇస్తే ఏంటంటే అది ఫాస్ట్గా వెళ్తుంది అనమాట నెక్స్ట్ స్టేజెస్కి. ఈ పుష్ ఇచ్చే ప్లేస్లో ఇబ్బంది అయిందనమాట. దాని ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాం. తర్వాత 4th వచ్చేసి లిక్విడ్. అంటే ఖచ్చితమైన కక్ష లోపలికి ప్రవేశం కోసము 2 ఇంజన్లను ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ సన్ సింక్రనస్ ఆర్బిట్ అని అనుకున్నాం. సన్ సింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటంటే భూమి నుండి 600 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రనస్ ఆర్బిట్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ పేలోడ్ ఏదైతే ఉందో అంటే ఈ PSLV ఏదైతే ఉందో దీని ద్వారా మనము అరౌండ్ 1750 కిలోల వరకు మనము పేలోడ్ అనేది వేసి పంపించవచ్చు. ఓకేనా? సో మనం హిస్టారికల్ మైల్ స్టోన్ కనుక ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూన్ మీదకి చంద్రుడి మీదకి మనం పంపించిన మిషన్లు చంద్రయాన్ 1, మంగళయాన్ మనం పంపించాము. సూర్యుడి మీదకి మనం ఆదిత్య L1 ఆస్ట్రోసాట్ని పంపించడం అనేది జరిగింది. మనం ప్రపంచ రికార్డ్ని కొట్టాం. ఎందుకనంటే PSLV C-37 ద్వారా మనం 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలని శాటిలైట్స్ని పంపించడం అనేది జరిగింది. ఇది వరల్డ్ రికార్డ్. ఓకే, నెక్స్ట్ మనం ఈ NSIL అనేది డెవలప్ చేసిందని మాట్లాడాం. వాణిజ్య విభాగము కమర్షియల్ వెహికల్ NSIL ద్వారా నిర్వహించినటువంటి 9వ మిషన్ అని మాట్లాడుకున్నాం. ఈ NSIL అంటే ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఒక సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇది పనిచేస్తుంది. ఇది కేవలము వాణిజ్య విభాగంగా పనిచేస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఒక కమర్షియల్ వెహికల్. ప్రపంచవ్యాప్తంగా ఇస్రోని మార్కెటింగ్ చేయాలి, ఇస్రోకి కొత్త ఉపగ్రహాలని తీసుకొని రావాలి. అంటే ఇట్స్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. మార్కెటింగ్ కోసం పనిచేస్తుంది. అలాగే ఇస్రో సాంకేతికతను భారతీయ ప్రైవేటు పరిశ్రమలకి బదిలీ చేయడం, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కూడా ఇది ఏమంటారు దాన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కూడా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ప్రిలిమ్స్ టిప్ ఇచ్చా. మనం ఏంటి ఫస్ట్ అండ్ థర్డ్ కనుక మనం చూసుకున్నట్టయితే మనము ఇంధనం వాడతాము సాలిడ్. తర్వాత సెకండ్ అండ్ ఫోర్త్లో మనం లిక్విడ్ ఇంధనం వాడడం అనేది జరుగుతుంది. ఓకేనా? NSIL అనేది వాణిజ్య విభాగం అని మాట్లాడుకోం. ఇట్స్ ఒక కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. ఇన్ స్పేస్ అని ఉంటుంది ఇంకొకటి. ఇన్ స్పేస్ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఏమంటున్నాం? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది ఏంటంటే ఇట్స్ ఎ రెగ్యులేటరీ బాడీ, నియంత్రించడానికి వాడతాం. NSIL అనేది ఒక కమర్షియల్ ఆర్మ్, వాణిజ్య విభాగము, ఆర్మ్ ఆఫ్ ఇస్రో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, భారత్ అమెరికా థోరియంలో సహకారం. భారత్లో ఉన్నటువంటి NTPC, అమెరికా యొక్క క్లీన్ కోర్ థోరియం ఎనర్జీ ఈ రెండు సంస్థలు కూడాను ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ అగ్రిమెంట్ ద్వారా ఏంటి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్లో అణు రియాక్టర్లలో ఆధునిక మోడ్రన్ థోరియం ఆధారిత ఇంధనాన్ని ప్రవేశపెట్టడం.
న్యూక్లియర్ భారతదేశంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లలో ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు మోడ్రన్ ఆధునిక థోరియం ఆధారిత ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి మనం ఇది ట్రై చేస్తున్నాం. ఇది భారతదేశం యొక్క 3 దశల అణు విద్యుత్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుంది. బికాజ్ వీ హ్యావ్ దిస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కదా. ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది వేగవంతం అనేది చేస్తుంది అని అన్నమాట. ఓకే, సో థోరియం ఏంటి సార్ అని అంటే, థోరియం మనం మోనోజైట్ ఇసుకల నుంచి మనం తెచ్చుకోవచ్చు. అంటే మోనోజైట్ ఇసుక అంటే శాండ్. మనకి ఏదైతే ఈ కేరళ తర్వాత ఒడిస్సా బీచ్ ఏదైతే ఉండిందో అక్కడ దొరికేటటువంటి బీచ్ శాండ్లో మనకి థోరియం అనేది దొరుకుతుంది. బీచ్లో దొరికేటువంటి ఇసుకలో మనకి థోరియం అనేది దొరకడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఫర్టైల్గా ఉంటుంది. అలాగే స్వయంగా శ్రేణి ప్రతిచర్య కొనసాగించలేదు. అంటే ఏంటి, దీన్ని మనం ఏమంటామంటే ఫిజిల్ అంటాం. ఫిజిల్ అంటే ఏంటంటే జనరల్గా ఏ అణు రియాక్టర్లు అయినా ఏమవుతాయి, అది చైన్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఒకదాని నుంచి ఒకటి అట్లా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ అలా అవ్వలేదన్నమాట. ఇది ఒక చైన్ సిస్టమ్ని ఫాలో అవ్వదు, అంతే. తర్వాత థోరియం 232 ప్లస్ న్యూట్రాన్ 2 కలిపితే మనకి యురేనియం 233 అనేది వస్తుంది. ఇది చైన్ రియాక్షన్ని కొనసాగించలేదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఇక్కడ ఫిజైల్ అని రాసాం. ఓకేనా. నెక్స్ట్, అనిల్ ఇంధన సాంకేతికత. ఈ పర్టికులర్ ఒప్పందంలో అగ్రిమెంట్లో కేంద్రంగా ఒక ప్రత్యేక ఇంధనాన్ని మనం వాడుతున్నాము. దాని పేరు ఏంటి అంటే అనిల్. అనిల్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ఎన్రిచ్డ్ లైఫ్. ఈ అనిల్ అనేది ఎలా వస్తుంది అని అంటే థోరియంతో పాటు హై అసే లో ఎన్రిచ్డ్ యురేనియం ఈ రెండింటి యొక్క మిశ్రమమే ఈ అనిల్ అన్నమాట. ఓకే, ఇది 5 నుంచి 20% వరకు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ట్రెడిషనల్ రియాక్టర్స్లో అనుకోండి, అంటే సాంప్రదాయ రియాక్టర్లు అయితే 3 నుంచి 5% మాత్రమే వాడతారు. అదే అణు ఆయుధ స్థాయిలో అయితే కనుక 90% వరకు కూడా వాడడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది PHWRS అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల కోసం మాత్రమే రూపొందించబడింది. ఇవి భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే రియాక్టర్లు. ముఖ్యంగా పెద్ద నిర్మాణ మార్పులు అనేది అవసరం లేదు. ఎందుకనంటే మనం ఆల్రెడీ వీటి నుంచే వాడుతున్నాం కాబట్టి, వీటికి సంబంధించిందే వాడుతున్నాం కాబట్టి మనం ఈ థోరియం వాడడానికి పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మరి స్ట్రాటజిక్ బెనిఫిట్స్ అంటే ఏమంటే, శక్తి భద్రత, దేశీయ థోరియం నిల్వలను వినియోగించడం, యురేనియం దిగుమతిపై ఆధారాన్ని తగ్గించడం. బికాస్ ఇక్కడ మనము మన దగ్గర ఉన్న థోరియము తర్వాత హేలో మిశ్రమం రెండింటిని కలిపితే కదా మనకి యురేనియం అనేది వస్తుంది, అనిల్ అనేది వస్తుంది కదా. సో తద్వారా ఏంటంటే మనము మన దగ్గర దొరికినటువంటి బీచ్ శాండ్లో ఏదైతే ఉందో, మోనోజైట్ శాండ్లో ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే థోరియంని యూజ్ చేస్తున్నామో, తద్వారా మనము ఏదైతే యురేనియాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నామో దాని మీద ఆధారపడడం మనం తగ్గించుకోవచ్చు. తర్వాత యురేనియం సైకిల్తో పోలిస్తే తక్కువ కాలం రేడియో ధార్మిక వ్యర్థాలు. సో ఈ థోరియం ద్వారా ఏవైతే వ్యర్థాలు అనేవి వస్తాయో అవి తొందరగా కలిసిపోతాయి. అంటే యురేనియం ద్వారా వచ్చేటివి ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువ కాలం ఉండిపోతాయి. బట్ థోరియం ద్వారా వచ్చే వ్యర్థాలు అనేవి తక్కువ కాలంలో పోవడం అనేది మనం దాన్ని ఫినిష్ చేసేసుకోవచ్చు. భద్రత కనుక మనం చూసుకుంటే థోరియం వ్యవస్థలు సహజంగా స్థిరంగా ఉండి ప్రమాద అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వ్యాప్తి నిరోధం కనుక చూసుకున్నట్టయితే ఉప ఉత్పత్తులను అణు ఆయుధాలుగా మార్చడం కష్టం. అంటే దీని నుంచి వచ్చేటువంటి ఉప ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఉప ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని మనం అణు ఆయుధాలుగా మార్చలేము. ఓకేనా. సో ఇది గుర్తుంచుకోండి. హేలు అనేది ఏదైతే ఉందో అది కేవలం 5 నుంచి 20% మాత్రమే వాడగలము. థోరియం అనేది ఫర్టైల్ కానీ ఫిజిల్ కాదు. అంటే ఏంటి దాని అర్థము, చైన్ రియాక్షన్ అనేది చేయలేదు. యురేనియం అయితే చైన్ రియాక్షన్ చేస్తుంది. ఎన్టీపీసీ సాధారణంగా తాప విద్యుత్ సంస్థ అయినప్పటికీ ఇది అణుశక్తి రంగంలోకి ప్రవేశించడం గమనించాలి. బికాజ్ ఎన్టీపీసీ అనేది మనకి కేవలం మనము ఈ విద్యుత్ రంగంలోనే చూస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎన్టీపీసీ అనేది మనకి అణు రియాక్టర్ల రంగంలోకి రావడం అనేది జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైన్.
నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ ద్వారా వాయిస్ ఓవర్ వైఫై ప్రారంభం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఏం చేస్తుంది అని అంటే దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో వాయిస్ ఓవర్ వైఫై సేవలను ప్రారంభించింది. వాయిస్ ఓవర్ వైఫై ఏంటంటే మనకి మొబైల్ సిగ్నల్ లేకపోయినా కూడా ఇంటర్నెట్ కానీ వైఫై కానీ ఉన్నట్టయితే మనము వాయిస్ కాల్స్ చేయవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, మొబైల్ సిగ్నల్స్తో సంబంధం లేకుండా జస్ట్ ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం జరుగుతుంది అని అంటే అది సీమ్లెస్ కనెక్టివిటీని సాధ్యపరుస్తుంది. సీమ్లెస్ కనెక్టివిటీ అంటే నిరంతరం ఏ టైంలో అయినా సరే మనం కనెక్ట్ అవ్వచ్చు వేరే వాళ్ళతో అని అర్థం. ఇదొక టెలికమ్యూనికేషన్ సాంకేతికత. ఇది వైఫై నెట్వర్క్ ద్వారా వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ పంపడానికి సహాయపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఏవైతే మన ట్రెడిషనల్ మొబైల్ టవర్స్ ఏవైతే ఉంటాయో మనం జనరల్గా మనకి సిగ్నల్స్ ఇచ్చేటువంటి మొబైల్ టవర్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వైఫై ఉంటే మాత్రమే మనం వాయిస్ కాల్ అనేది చేయొచ్చు. ఓకే, అంటే ఇది మన ప్రస్తుత మొబైల్ నెంబర్తోనే పనిచేస్తుంది. దీనికోసం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫోన్లోని డిఫాల్ట్ డైలర్ ద్వారా పనిచేస్తుంది. వేరే సపరేట్గా వాట్సాప్, స్కైప్ లాంటి యాప్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం జనరల్గా ఏదైతే ఫోన్ చేయడానికి మనం యూజ్ చేస్తామో, డైలర్ ఏదైతే యూజ్ చేస్తామో దాని నుండే మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు. మరి ఎక్కడ యూజ్ అవుతుంది సార్ ఇదని అంటే తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతాలలో యూజ్ అవుతుంది. లైక్ ఎక్కడంటే ఎత్తైన భవనాలు, లేకపోతే బేస్మెంట్లు లోపలికి, దూర గ్రామీణ ప్రాంతాలలో కనుక మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోయినట్టయితే కనుక మనం అటువంటి ప్రాంతాలలో జస్ట్ ఇంటర్నెట్ ద్వారా లేకపోతే వైఫై ద్వారా మనము కాల్స్ని చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ వివో వైఫై వెనుక, వాయిస్ ఓవర్ వైఫై వెనుక సాంకేతికత ఏంటి సార్ అని అంటే ఇది ఐఎంఎస్ అంటే ఐపీ మల్టీమీడియా సబ్సిస్టమ్ అనే ఆధారంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అలాగే దీని ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏముంటాయి సార్ అంటే క్యారియర్ గ్రేడ్ క్వాలిటీ, అంటే నాణ్యత బాగుంటుంది. దాని ఎట్ ద సేమ్ టైం మనం చేసే కాల్స్ చేసినప్పుడు స్పష్టమైన ఆడియో అనేది కూడా రావడం జరుగుతుంది. సరే, మరి సెక్యూరిటీ ఏంటి సార్, మనం ఇప్పుడు మొబైల్ లేదు, మొబైల్ టవర్ అవసరం లేదంటున్నాము, జస్ట్ ఇంటర్నెట్ ద్వారానే కాల్స్ చేయాలనుకుంటున్నాం, మరి సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది కదా అని అంటే ఇది పూర్తిగా ఎన్క్రిప్ట్ చేసినటువంటి వాయిస్ కమ్యూనికేషన్. ఓకే, మన డీటెయిల్స్ అనేది బయటకి ఇవ్వరు. ప్రాపర్గా ఎన్క్రిప్ట్ చేయడం అంటే లాక్ చేసి పెట్టడం అనమాట. వేరే వాళ్ళు ఎవరు దాన్ని యాక్సెస్ చేయడానికి ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము వాయిస్ ఓవర్ ఎల్టీఈకి వాయిస్ ఓవర్ వైఫైకి చిన్న డిఫరెన్సెస్ అనేది చూద్దాం. వాయిస్ ఓవర్ ఎల్టీఈ అంటే ఏంటంటే సెల్యులర్ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది. ఇది ఓన్లీ వైఫై, బ్రాడ్బ్యాండ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది వాయిస్ ఓవర్ వైఫై అనేది. తర్వాత దీనికి వాయిస్ ప్రసారం అనేది సిగ్నల్స్ కావాలి. దీనికి సిగ్నల్స్ అవసరం లేదు, కేవలం ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అలాగే వాయిస్ ఓవర్ ఎల్టీఈకి ఆధునిక ఫోన్లు సపోర్ట్ చేస్తాయి. ఈ వాయిస్ ఓవర్ ఎల్టీఈ టు వాయిస్ ఓవర్ వైఫై మధ్య కాల్ డ్రాప్ లేకుండా చేయడానికి మనం ఈ వాయిస్ ఓవర్ వైఫైని యూజ్ చేసుకుంటాము. అది గుర్తుపెట్టుకోండి. వాయిస్ ఓవర్ వైఫై లో ఉపయోగించేటువంటి ప్రోటోకాల్ ఏంటి సార్ అని అంటే, టెక్నాలజీ ఏంటి సార్ అని అంటే వాయిస్ ఓవర్ వైఫై ఐఎంఎస్ ఐపీ మల్టీమీడియా సబ్సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి దీనికి సిమ్ అవసరమా, కొత్త సిమ్ అవసరం లేదు. ఓకేనా? ఫైన్. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ది కదా, మరి ఏ డిపార్ట్మెంట్, ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఉంది కదా, మనకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ద్వారా క్యాన్సర్ చికిత్సలో నానో బోట్లు యూజ్ చేస్తున్నారు. నానో బోట్స్ ఎలా ఉంటాయి సార్? నానో బోట్స్ అంటే ఇలా ఉంటాయి. ఒక చిన్న తోక ఉంటుంది. ఓకే, నిజంగా బోట్లు ఒక రోబోట్ లాగా ఇవి నానో బోట్ అంటాం. నానో బోట్ అంటే చిన్నవి అని అర్థం. ఇవి మ్యాగ్నెటిక్ నానో బోట్లు, సూక్ష్మ యంత్రాలు, కేవలం
10⁻⁻9 మీటర్స్ మాత్రమే ఉంటుంది. వెరీ వెరీ స్మాల్ ఉంటుందన్నమాట. అంటే ఏం పని చేస్తుంది సార్ అంటే ఇది ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో మనకి క్యాన్సర్ యొక్క ట్యూమర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలకి నేరుగా మెడిసిన్ అంటే ఔషధాలని చేరుస్తుంది. అంటే ఒక టార్గెటెడ్ మినిమల్లీ ఇన్వేజివ్. ఇదేంటి దూకుడు. ఇన్వేజివ్ అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవడం ఇన్వేజివ్ అంటాం. ఇన్వేజివ్ స్పీసీస్ అంటే ఏంటి, ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి జీవులన్నింటిని బయటకు పంపించేసి దాన్ని ఆక్రమించేసుకుంటాయి. ఇది ఇన్వేజ్ చేయడు. ఇది ఏమంటున్నాను మనము, ఇది ఇన్వేజివ్ స్పీసీస్ కాదు. ఇది దూకుడు ప్రదర్శించేటువంటి స్పీసీస్ అనేది కాదనమాట. ఓకేనా. ఎలా పనిచేస్తుంది సార్ అని అంటే ఇది బ్యాక్టీరియా కదలికని అనుసరిస్తాయి. బ్యాక్టీరియా కదలిక అంటే మనము శరీరంలోకి పంపించినప్పుడు శరీరంలో ఉన్నటువంటి శరీర ద్రవాలు లేకపోతే కణజాలం ద్వారా ఇది ఏదైతే ఉందో ఇది మెల్లిగా ముందుకు పోతూ ఉంటుంది. ఎలా పోతుంది అని అంటే దీనికి ఒక హెలిక్స్ ఆకారపు తోక అనేది ఉంటుంది. చెప్పాను కదా ఈ తోక, దీనికి ఒక హెలిక్స్ ఆకారపు తోక ఉంటుంది. ఇది ఒక స్పైరల్ నిర్మాణం లాగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి శరీర ద్రవాలు లేకపోతే కణజాలం ద్వారా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే ఇది మరి ఎలా పోతుంది సార్, దీన్ని ఎట్లా ఆపరేట్ చేస్తామంటే ఇది మ్యాగ్నెటిక్ పదార్థం కలిగి ఉంటుంది. అంటే ఏంటి, మ్యాగ్నెట్స్ అయస్కాంత శక్తి అనేది ఉండడం ద్వారా బాహ్య అయస్కాంత ఫీల్డ్ ద్వారా వైద్యులు దీన్ని నియంత్రించగలరు. శరీరం లోపలికి బోట్ని పంపించేసి శరీరం బయట నుండి ఏదైతే అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉంటుందో లైక్ బాహ్య అయస్కాంత క్షేత్రం ఏదైతే ఉంటుందో అక్కడి నుండి డాక్టర్లు దీన్ని ఆపరేట్ చేయగలరు డైరెక్ట్గా. సో దాని ద్వారా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఏంటంటే ట్యూమర్ ఏ ప్రాంతంలో అయితే ఉండిందో ఆ ప్రాంతానికి ఖచ్చితత్వంతో మనము ఆ ప్రాంతానికి దాన్ని పంపించడానికి యూజ్ చేయవచ్చు. మరి దీనికి ఒక మెడికల్ అప్లికేషన్స్ ఏమున్నాయి సార్ అని అంటే అధిక ప్రభావం ఉన్న మందులను ట్యూమర్ ప్రాంతంలోనే విడుదల చేస్తాయి. మనం కంట్రోల్ చేయొచ్చు కాబట్టి నియంత్రణ వేడి ఉత్పత్తి చేసి ట్యూమర్ కణాలను నాశనం చేస్తుంది. లోకలైజ్డ్ హైపర్థర్మియా అంటాం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మెడిసిన్ని రిలీజ్ చేసేసి హీట్ని రిలీజ్ చేయడం వల్ల ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ట్యూమర్ ఏదైతే ఉందో దాని ట్యూమర్ యొక్క కణాలను ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేస్తుంది. అలాగే ఇది మనకి ఎంఆర్ఐ టైంలో మనం ప్రతిదానికి కాలంలో ఎంఆర్ఐ తీస్తున్నాం కదా, ఈ ఎంఆర్ఐ స్కానింగ్ టైంలో కూడా స్పష్టంగా కనిపించే ఒక మార్కర్ లాగా కనిపిస్తుంది. ఎక్కడ ఇది డైరెక్ట్ ట్యూమర్ దగ్గరికి పోయి ఉండడం ద్వారా ఏదైతే ఉందో సో మనకి ఎంఆర్ఐ తీసినప్పుడు కూడా ఎక్కడ ఉంది అనేది ఒక మార్కర్ లాగా మనకి కనబడడం అనేది జరుగుతుంది. సో తద్వారా చికిత్స పురోగతిని ఏ విధంగా జరుగుతుందో అనేది ట్రాక్ చేయడంలో మనకి సహాయం చేస్తుంది. దీని యొక్క విస్తృత ప్రయోజనం ఏంటి సార్ అని అంటే ఒక క్యాన్సర్ ట్యూమర్లే కాకుండా మనం దీన్ని ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్కి మనం వాడవచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్కి కూడా మనం దీన్ని వాడవచ్చు. ఆ తర్వాత ఔషధ నిరోధక బ్యాక్టీరియా యొక్క సంక్రమణల్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ప్రిలిమ్స్ టిప్ ఏంటంటే ఇవి స్వయంచాలకంగా పనిచేయగలవా కాదు, దానికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో బయట నుండి మనము డాక్టర్లు దాన్ని చెక్ చేస్తూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. రైట్. కదలిక కోసం విద్యుత్ లేదా రసాయన ఇంధనం కాకుండా మ్యాగ్నెటిజంని యూజ్ చేస్తాం. ఓకే కదా. సో లైన్ టు లైన్ మీరు ప్రాపర్గా చదివారు అని అంటే కనుక మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాతది వోల్ఫ్ సూపర్ మూన్. బ్లడ్ మూన్ అవన్నీ మీరు వినే ఉంటారు. వోల్ఫ్ సూపర్ మూన్ అనేది రెండు వేరు సంఘటనలు కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఒకటి వోల్ఫ్ మూన్ అంటే జనవరిలో వచ్చే మొదటి పౌర్ణమికి వచ్చేటువంటి ట్రెడిషనల్ లేకపోతే కల్చరల్ పేరు అది. అంటే జస్ట్ ఇదొక ఫోక్లోర్ ప్రజల కథల్లోంచి పుట్టుకొచ్చింది కానీ నిజానికి అది అట్లాంటిది ఏమి ఉండదు అని అర్థం. చంద్రుడు తన ఎలిప్టికల్ కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి స్థానానికి వచ్చేటప్పుడు ఏర్పడేటువంటి పౌర్ణమి, దాన్నే మనం పెరిగి అని కూడా అంటాం. జనరల్గా మనకి రెండు ఉంటాయి, పెరిగి అండ్ అపిగి అని చెప్పి, అపోజీ అని చెప్పి. పెరిజీ అంటే ఏంటనంటే
చంద్రుడు భూమికి అత్యల్ప దూరంలో ఉండడం సుమారు 3,63,300 కిలోమీటర్లు. అపోజీ అంటే ఏంటంటే చంద్రుడు భూమికి అత్యధిక దూరంలో ఉండడం సుమారు 4,05,500 కిలోమీటర్లు. అంటే ఈ వోల్ఫ్ సూపర్ మూన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? 1 జనవరిలో వచ్చేటువంటి మొదటి పౌర్ణమికి ఏర్పడుతుంది. తర్వాత ఈ సూపర్ మూన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది సార్ అని అంటే పెరిగ్జీ టైంలో, అంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అత్యల్ప దూరంలోకి వచ్చినప్పుడు మనకి ఈ సూపర్ మూన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దృశ్య ప్రభావం ఎలా, విజువల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే సూపర్ మూన్ని మైక్రో మూన్తో పోలిస్తే సూపర్ మూన్ అనేది ఏంటి పెద్దది, దగ్గరగా కనబడుతుంది. సుమారు 14% పెద్దగా కనిపిస్తుంది. జనరల్గా కనబడేదానికంటే కూడా ఎక్కువ పెద్దగా మనకు కనబడుతుంది 14%. అలాగే 30% ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది? 30% ప్రకాశవంతంగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే మూన్ ఇల్యూజన్ గురించి మనం మాట్లాడాలి. మూన్ ఇల్యూజన్ అంటే ఏంటంటే చంద్రుడు హారిజన్ దగ్గరగా ఉన్నప్పుడు పెద్దగా కనిపించడం అనేది ఒక దృష్టి మోసం. చంద్రుడు మనకి పెద్దగా కనిపిస్తున్నాడు అని అనుకోవడం ఏదైతే ఉందో అది ఒక మోసం. ఎందుకనంటే అసలు రాత్రి మొత్తం చంద్రుడి అసలు పరిమాణం అనేది మారదు. సో చంద్రుడి పరిమాణము మారనప్పుడు మనకి చంద్రుడు పెద్దగా కనబడుతున్నాడు, చంద్రుడు చిన్నగా కనబడుతున్నాడు అనేది ఏదైతే ఉండిందో అదొక ఇల్యూజన్ మాత్రమే, అంటే అదొక మాయ మాత్రమే. ఎందుకట్లా కనబడుతుందంటే మనము మన మైండ్ని, మన మెదడుని ఎట్లా చూస్తామనంటే మన చెట్లు, భవనాలు వంటి ముందున్న వస్తువులతో పోల్చి చూస్తాం. తద్వారా అప్పుడు ఏమవుతుంది అంటే చంద్రుడు మనకు కొంచెం పెద్దగా కనిపిస్తున్నాడు అనే భావన అనేది మనకి కలుగుతుంది. ఓకేనా? సో మనం ఇక్కడ ఏదైతే వోల్ఫ్ మూన్, సూపర్ మూన్ అని చెప్పుకున్నాం కదా, సో ఈ వోల్ఫ్ మూన్, సూపర్ మూన్కి ఉన్నటువంటి కంపారిజన్ చూద్దాం. వోల్ఫ్ మూన్ ఏదైతే ఉంటుందో ఇదొక ట్రెడిషనల్ లేకపోతే ఒక కల్చరల్ వే అనేది అది నిజం కాదు. ఓకేనా? సూపర్ మూన్ అంటే అదొక సైంటిఫికల్ థింగ్, శాస్త్రీయంగా అది నిరూపించడం అయింది. మూలం ఏంటి? జనవరిలో ఏర్పడుతుంది, ఫస్ట్ పౌర్ణమి అని అనుకున్నాం. అది కూడా ఫోక్లోర్, జనరల్గా ప్రజల కథల్లోంచి పుట్టుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయం అది. సూపర్ మూన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? పెరిజీ టైంలో, చంద్రుడు భూమికి అత్యల్ప దూరంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఆవర్తనము సంవత్సరానికి ఒకసారి మాత్రమే. అందుకే మనం దీన్ని ఏమన్నాం? జనవరిలో అన్నాం కదా, ఓన్లీ జనవరిలో మాత్రమే. సూపర్ మూన్ అనేది సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు ఏర్పడుతుంది. దృశ్య మార్పు ఏదైనా ఉందా? ఏముండదు, జస్ట్ పౌర్ణమి అంతే, మనకి పెద్దగా చిన్నగా కనబడ్డే ఉండదు. సూపర్ మూన్ అంటే ఏంటి? 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా మనకి కనబడుతుంది. అది సూపర్ మూన్. ఓకేనా? అంటే వోల్ఫ్ మూన్ అనే దానికి శాస్త్రీయ ప్రాముఖ్యత అనేది లేదు, ఇది జస్ట్ కేవలం పేరు మాత్రమే. సూపర్ మూన్కి శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. ఇవే కాకుండా మనం ఏం చూసాం ఇందులో? మూన్ ఇల్యూజన్ని కూడా చూసాం. మూన్ ఇల్యూజన్ అంటే అదొక మాయ, మనకి పెద్దగా కనబడుతున్నట్టుగా కనబడుతుంది, కానీ దాని యొక్క పరిమాణం అనేది మారట్లేదు. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, బ్రేక్ త్రూ ఎంపెంబా ప్రభావంపై సూపర్ కంప్యూటర్ స్టిమ్యులేషన్ ఎవరు చేశారు సార్ అని అంటే బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరిశోధకులు ఎంపెంబా ప్రభావాన్ని క్యాప్చర్ చేసే మొదటి సూపర్ కంప్యూటర్ ఆధారిత సిమ్యులేషన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అసలు ఈ ఎంపెంబా ఎఫెక్టివ్ అంటే ఏంటనంటే ఇదొక వ్యతిరేక భావన గల భౌతిక సంఘటన, అంటే ఒక కౌంటర్ ఇంట్యూటివ్ థింగ్ అన్నమాట. అంటే ఏంటి అని అంటే జనరల్గా ఎప్పుడైనా సరే చల్లని నీరుంది, ఆ చల్లని నీరు అనేది ఫ్రీజింగ్ పాయింట్కి చేరినప్పుడు అది ఏమవుతుంది? గడ్డ కడుతుంది, అంతే కదా. ఇది మనం రెగ్యులర్గా చూసేదే. మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము? కౌంటర్ ఇంట్యూటివ్, వ్యతిరేక భావన కలిగి ఉంది. అంటే ఏంటి? ఇక్కడ చల్లని నీరు కాదు, వేడి నీరు చల్లని నీరు కంటే ఫాస్ట్గా గడ్డగట్టడం. వేడి నీరు చల్లని నీటి కంటే కూడా ఫాస్ట్గా, వేగంగా గడ్డ కట్టడం అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే సాధారణ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉందో నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఇది సాధారణ థర్మోడైనమిక్స్. ఇది
చల్లని నీరు ఫ్రీజింగ్ పాయింట్కి పోతే గడ్డ కడుతుంది. కానీ ఎంఫెంబా ఏం చేస్తుంది అని అంటే దీనిని తిరస్కరిస్తుంది. ఓన్లీ చల్లని నీరు మాత్రమే కాదు, వేడి నీళ్ళు కూడా గడ్డ కడతాయి అని చెప్పి మనకి ఈ ఎంఫెంబా అనేది చెప్తుంది. అంటే మరి ఎందుకు సార్ ఇది అని అంటే ఇది ఒక ఇండియన్ రీసెర్చ్ బ్రేక్ త్రూ, భారతీయ పరిశోధనలో పురోగతి. అంటే ఈ ప్రభావంలోని ఖచ్చితమైన అనుస్థాయి మార్పులను ఏదైతే ఉందో పరిశీలించడం అనేది చాలా చాలా కష్టం ఉండేది ఇప్పటి వరకు. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది, మార్పులు ఏం జరుగుతున్నాయి లోపల, అనుస్థాయి మార్పులు, ఆటామిక్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి అనేది మనము గమనించడం అనేది కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఏం చేశారు సార్ అని అంటే వీళ్ళు హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటర్ని ఉపయోగించి గడ్డ కట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఒక డిజిటల్ ట్విన్ని రూపొందించారు. గడ్డ కట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఒక డిజిటల్ ట్విన్ని యూజ్ చేయడం ద్వారా ఏదైతే ఉండిందో మనకి వేడి నీరు కూడా ఫాస్ట్గా, చలి నీళ్ళ కంటే కూడా ఫాస్ట్గా గడ్డ కట్టగలవు అనేది వాళ్ళు నిరూపించడం అనేది జరిగింది. సో ఈ సిమ్యులేషన్లోని ముఖ్య ఫలితాలు ఏంది సార్ అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ అనుకోవడం కాదు, సిద్ధాంతాన్ని అనుకోవడం కాదు, ఆ సిద్ధాంతాన్ని నిరూపించారు వాళ్ళు. ఏ విధంగా నిరూపించారు? మొదటిసారి ఎంఫెంబా ఎఫెక్ట్ అనేది నీటిలో మొదటిసారి అణుస్థాయిలో విజయవంతంగా చూపబడింది. అంటే గడ్డ కట్టే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా చూపగలిగింది. తర్వాత ఇది కేవలం మనం వాటర్ అనుకుంటాం కదా, ఇది కేవలం మరి నీటికేనా సార్ పరిమితం అంటే కేవలం నీటికి మాత్రమే పరిమితం కాదు. ఇది సాలిడ్ అంటే లిక్విడ్ నుండి సాలిడ్కి మార్పు చేయగలదు. అంటే ఫ్లూయిడ్ టు సాలిడ్ ట్రాన్సిషన్లో కూడా కనిపించవచ్చు. ఏదైనా ద్రవ పదార్థం ఉండింది, ఆ ద్రవ పదార్థాన్ని ఘన పదార్థానికి మార్చడంలో ఈ ఎంఫెంబా ఎఫెక్ట్ అనేది మనం యూజ్ చేయవచ్చు. అంటే కేవలము నీరు మాత్రమే కాదు, ఏదైనా ఒక ఫ్లూయిడ్, ఏదైనా ఒక ద్రవాన్ని ఘనంగా మార్చడానికి, ఘనస్థితిలోకి మార్చడానికి మనం ఈ ఎంఫెంబా ఎఫెక్ట్ని యూజ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ మెకానిజం ఏంటి సార్ అంటే వేడి వ్యవస్థకు ఉన్నటువంటి ప్రారంభ అధిక శక్తి, ఇనిషియల్ హై ఎనర్జీ అనేది థర్మల్ హిస్టరీ ప్రభావం అనేది లేకుండా ఇవన్నీ కలిసి కొన్ని ఎనర్జీ బ్యారియర్స్ని దాటేలా చేస్తాయి. ఫలితంగా చల్లని వ్యవస్థ కంటే వేడి వ్యవస్థ వేగంగా ఘనస్థితికి చేరుకుంటుంది. అంటే ఇనిషియల్గా ఉన్నటువంటి హై ఎనర్జీ ఏదైతే ఉందో ఈ హై ఎనర్జీ థర్మల్ హిస్టరీ ప్రభావం అయ్యి ఏవైతే ఎనర్జీ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే చల్లని వ్యవస్థ కంటే కూడాను వేడి వ్యవస్థ ఫాస్ట్గా ఘనస్థితికి చేరుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, మరి ఏంటి సార్ ఎందుకు మరి ఈ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ అంటే తయారీ రంగంలో వేగవంతమైన కూలింగ్ లేకపోతే ఫ్రీజింగ్ సాంకేతికతలకు దారి ఒకప్పుడు అనుభవాత్మకమైనటువంటి సంఘటన ఇప్పుడు స్టిమ్యులేషన్ ద్వారా శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకున్నాం కదా, ఇప్పటి వరకు అనుకునే వాళ్ళం ఇప్పుడు నిరూపించాం. సూపర్ కంప్యూటింగ్ ప్రాథమిక పరిశోధనలో భారతదేశం యొక్క హెచ్పిసి సామర్థ్యాన్ని కూడా ఇది చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ట్రాకింగ్ కార్స్, రోడ్డు ప్రమాదాలను తగ్గించే V2V టెక్నాలజీ. ఇది ఎవరు తీసుకొని వచ్చారు, ఎవరు అమలు చేస్తారనంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ప్రపంచంలో రోడ్డు ప్రమాద మరణాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అంటే రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించే మరణాలలో భారతదేశము మొదటి స్థానంలో ఉంది. అదే చైనాని కనుక మనం భారతదేశంలో కంపేర్ చేస్తే చైనాలో కేవలం 36% మరణాలు మాత్రమే యాక్సిడెంట్ ద్వారా జరుగుతున్నాయి. అంటే భారతదేశంలో 100% అనుకుంటే చైనాలో కేవలం 36%. అదే యూఎస్ఏలో అమెరికాలో కనుక తీసుకున్నట్టయితే భారత్తో పోలిస్తే అది కేవలం 25% మాత్రమే. అంటే అక్కడ రోడ్డు ప్రమాదాలను తగ్గించేటువంటి టెక్నాలజీ అనేది కొంచెం బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా దాన్ని యూజ్ చేసి రోడ్డు ప్రమాదాల ద్వారా జరిగేటువంటి మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి. మరి V2V టెక్నాలజీ అంటే ఏంటి సార్ అంటే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్. దేనిలోకి వస్తుంది సార్ అని అంటే మనకి ఇంతకుముందు V2X అనేది ఉండేది. ఈ V2X ఏంటంటే వెహికల్ టు ఎవ్రీథింగ్ అనేది ఉండేది. దానిలో భాగంగా మనము ఇప్పుడు ఈ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ని తీసుకొని వచ్చాం. అలాగే ఇది ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆఫ్ కోర్స్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక భాగం.
మరి ఇది ఎట్లా పనిచేస్తుంది సార్ అని అంటే, కార్లు ఒకదానితో ఒకటి వైర్లెస్ నెట్వర్క్ ద్వారా మాట్లాడడం. డిఫరెంట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో రోడ్ల మీద, కార్లు ఏవైతే ఉంటాయో ఆ కార్లు వైర్లెస్ నెట్వర్క్ ద్వారా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది సార్ అని అంటే, రియల్ టైం డేటాని పంచుకుంటారు. వేగం ఎంత, స్థానం లొకేషన్ ఏంటి, తర్వాత బ్రేకింగ్ స్టేటస్ ఏంటి, ఇవన్నింటిని కూడా పంచుకోవడం ద్వారా యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి. సరే, మరి నెట్వర్క్ మీద డిపెండ్ అవుతుందా సార్ అని అంటే నోదు. ఇది నెట్వర్క్ ఇండిపెండెన్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఏంటి దాని అర్థము? ఇది ఈ 4G అండ్ 5G వంటి సెల్యులర్ నెట్వర్క్లపై ఆధారపడదు. వాహనాల మధ్య ఒక లోకల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని సృష్టిస్తుంది. దీనికి ఎటువంటి నెట్వర్క్ని కనెక్ట్ చేయాల్సిన పని లేదు. 4G 5Gలు అవసరం లేదు. ఇది కేవలము వెహికల్ టు వెహికల్ మధ్య ఒక లోకల్ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. దాని ద్వారానే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. కానీ దీనికి ఈ సెల్యులర్ నెట్వర్క్లు అనేవి అవసరం లేదు. ఓకే, సో ఎందుకు సార్ మరి వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అని అంటే కనుక, ఒకటి 360 డిగ్రీలు భద్రత. అంటే వాహనం ముందు, వాహనం వెనక, వాహన పక్కన పరిస్థితులన్నింటినీ కూడా ఒకేసారి పర్యవేక్షిస్తుంది. నో లైన్ ఆఫ్ సైట్ సామర్థ్యము, కెమెరాలు లేదా మన కళ్ళకు కనిపించని ప్రాంతాల్లో కూడా సమాచారం అందిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ కర్వ్స్ అంటాం, బ్లైండ్ స్పాట్స్. బ్లైండ్ కర్వ్ అంటే ఏంటంటే మనకి ముందుది కనబడదు, ఇంకా ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది మనకు కనబడదు. దాన్ని మనం బ్లైండ్ స్పాట్ అంటాం, లేకపోతే బ్లైండ్ కర్వ్స్ అంటాం. తర్వాత పెద్ద ట్రక్కుల వెనక, ఇప్పుడు హైవేల మీద పెద్ద ట్రక్కులు, హ్యూజ్ ట్రక్స్ అనేవి పోతూ ఉంటాయి. వాటి వెనకాల మనకు ఉన్నప్పుడు వాటి పక్కన ఎవడైనా వస్తున్నాడా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దానికి కూడా పనిచేస్తుంది. దీని ద్వారా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ని కూడా బలపరుస్తుంది. తద్వారా ముందుగానే ఏవైనా ప్రమాదాలు ఉన్నా కూడా, ప్రమాదాలు వస్తున్నాయని తెలిసినా కూడా ముందస్తు హెచ్చరికలు అనేది జారీ చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడవచ్చు. ఓకేనా, రైట్. సో V2V అనేది డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ. దానికి ఏ టవర్ అనేది అవసరం లేదు. 4Gలు 5Gలు అవసరం లేదు. ఇది కార్లకు మధ్యన ఒక లోకల్ కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటుంది. ఇది ఒక సొంత లోకల్ నెట్వర్క్ని సృష్టిస్తుంది. 5G అవసరం లేదు. ఓకే, భారతదేశము రోడ్డు ప్రమాద మరణాల్లో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్స్ అన్నీ. నెక్స్ట్, భారతదేశంలో తొలి స్టేట్ బ్యాక్టీరియం. కేరళ రాష్ట్రము భారతదేశంలో మొదటిసారిగా ఒక స్టేట్ బ్యాక్టీరియాగా బ్యాసిల్లస్ సబ్టిలిస్ను ప్రకటించేందుకు సిద్ధమైంది, ప్రకటించబోతుంది. అంటే ఇదేంది? ఇది ఒక స్టేట్ బ్యాక్టీరియా కింద ప్రకటిస్తున్నారు. దేన్ని? బ్యాసిల్లస్ సబ్టిలిస్. ఇది ఒక మైక్రోబియల్ చిహ్నం సృష్టించడం. తద్వారా సూక్ష్మజీవులు అన్నీ కూడా, అంటే బ్యాక్టీరియా అంతా కూడా చెడు బ్యాక్టీరియా కాదు, కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఈ ప్రయోజనకరమైనటువంటి సూక్ష్మజీవుల పైన అవగాహన అనేది పెంచాలి. అంటే ఏంటి? సూక్ష్మజీవులు కేవలం వ్యాధులకు కారణమయ్యే వాటిగా కాకుండా ఆరోగ్యము మరియు పర్యావరణానికి పెద్ద ముఖ్య భాగస్వాములుగా కూడా గుర్తించినట్టయితే, సో మంచి బ్యాక్టీరియాని మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనం పెరుగు తోడేస్తున్నాం అని అనుకోండి. పెరుగు పాలల్లో మనం పెరిగేస్తాము, పక్కన పెడతాము. సో తెల్లారికి అది ఏమవుతుంది? పెరుగు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా. అదేంటి? ఇది మంచి బ్యాక్టీరియా అన్నమాట. ఓకేనా, ఓకే. ఈ బ్యాక్టీరియా గురించి చూసినట్టయితే ఇది ఒక సింగిల్ సెల్డ్ బ్యాక్టీరియా, అంటే ఏకకణ జీవి. అలాగే ఇది ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ అంటే ఏంటి అని అంటే, న్యూక్లియస్ కానీ మెంబ్రేన్ బౌండ్ ఆర్గాన్స్ కానీ ఏమి ఉండవు. ఏం చెప్తున్నాను నేను? న్యూక్లియస్ కానీ మెంబ్రేన్ బౌండ్ ఆర్గాన్స్ కానీ ఏమీ ఉండవు. అంటే దీనిలో ఉన్నటువంటి జన్యు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము ఒక సింగిల్ సెల్ క్రోమోజోమ్సే ఉంటాయి. సింగిల్ సెల్ క్రోమోజోమ్సే ఉంటాయి. అంటే ఏంటి దాని అర్థము? అది తనకు తానుగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్షన్ అనేది బైనరీ ఫిజన్ ద్వారా జరుగుతుంది. అంటే ఏంటి? అలైంగిక పద్ధతిలోనే జరుగుతుంది. తనకు తానుగానే ఇది పిల్లల్ని పెడుతుంది అని అర్థం.
మరి ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అని అంటే ఇది మట్టిలో ఉంటాయి, నీరులో ఉంటాయి, గాలిలో ఉంటాయి, మానవుల జంతువుల శరీరాల్లో కూడా ఉంటాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటానే ఉంటాయి. ఎందుకు స్టేట్ బ్యాక్టీరియం మరి స్టేట్ బ్యాక్టీరియంగా ఎందుకు దీన్ని తీసుకురావాలి, ఎందుకు అనౌన్స్ చేయాలి కేరళ అంటే, ఇది ఏం చేస్తుంది ఈ బ్యాక్టీరియా అనేది వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. అంటే నైట్రోజన్ని స్థిరీకరణ చేస్తుంది అండ్ తర్వాత నేల సారాన్ని కూడా పెంచుతుంది. మానవ ఆరోగ్యం చూసుకున్నట్టయితే ఇది ఒక ప్రోబయోటిక్స్ కాబట్టి జీర్ణక్రియకు సహాయం చేస్తుంది, రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. అలాగే పర్యావరణం చూసుకున్నట్టయితే డీకంపోజిషన్కి హెల్ప్ చేస్తుంది, వ్యర్థాలు త్వరగా క్షీణించడంలో యూజ్ అవుతుంది. న్యూట్రెంట్ సైకిల్లో కూడా హెల్ప్ చేస్తుంది పోషక చక్రంలో. అలాగే బయోరెమెడియేషన్ కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా మనకి సహకరిస్తుంది. ఓకే, బ్యాక్టీరియా కేవలం వ్యాధులు మాత్రమే కలిగిస్తాయా? అది తప్పు. కేవలం ఓన్లీ అనే పదం కనుక మనకి క్వశ్చన్లో కనిపించిందంటే అది 100% కాకపోయినా అట్లీస్ట్ 99% తప్పే అది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని బ్యాక్టీరియాలు హానికారకాలా? కావు, కొన్ని మాత్రమే హానికారకాలు, కొన్ని మంచివి కూడా ఉంటాయి. పరమశక్తి ఐఐటి మద్రాస్లో స్వదేశీ సూపర్ కంప్యూటింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏం చేసింది అని అంటే పరమశక్తి అనే ఒక ఆధునిక స్వదేశీ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఎక్కడ? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఇది భారతదేశమా సాంకేతిక మౌలిక సదుపాయాలలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఏంటి మరి ఈ పరమశక్తి ఫెసిలిటీ గురించి చూసుకున్నట్టయితే ఈ పరమశక్తి ఫెసిలిటీ అనేది ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యం. అంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే ఏంటి? కంప్యూటింగ్ అంటే ఏంటి? గణనలు చేయడము. భారీ స్థాయిలో సమాంతర గణనలు మ్యాసివ్ ప్యారలల్ క్యాల్కులేషన్స్ చేయగలదు. నువ్వు ఎంత పెద్ద క్యాల్కులేషన్ ఇచ్చినా కూడాను ఫాస్ట్గా చేసేయగలదు. ఇందులో ఈ పరమశక్తి అనే ఈ ఫెసిలిటీలో సౌకర్యంలో మనకి పరమరుద్ర అనే సూపర్ కంప్యూటర్ ఉంది. ఇది కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా కంప్యూటింగ్ వ్యవస్థ. ఈ పరమరుద్ర లేదంటే పరంశక్తి లాగా పరమరుద్ర అనేది ఇది సూపర్ కంప్యూటర్. ఎందులో భాగంగా ఉంది? ఇది పరమశక్తిలో భాగంగా ఉంది. పరమశక్తి అనే ఫెసిలిటీలో భాగంగా పరమరుద్ర అనే సూపర్ కంప్యూటింగ్ ఉంది. ఈ సూపర్ కంప్యూటర్ అనేది కంప్లీట్గా భారతదేశంలోనే తయారు చేయబడింది. ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ద్వారా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ NSM నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా రూపొందించబడింది. ఏంటి దీని ఆర్కిటెక్చర్ ఏంటి అని అంటే సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్, ఆ తర్వాత అనేక సర్వర్లు కలిపి ఒకే యూనిట్గా పనిచేస్తాయి. ఈ సూపర్ కంప్యూటర్లో ఒక సర్వర్ కాదు అనేక సర్వర్లు అన్నీ కూడాను ఒకే ఒక యూనిట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. తద్వారా దీన్ని మనం సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ అంటాం. క్లస్టర్ అంటే ఏంటి? అనేకము కలిసి ఒకేలాగా పనిచేయడము. ఓకేనా. సో స్వదేశీ హార్డ్వేర్ ఏంటి మనం ఇక్కడ యూజ్ చేసింది అని అంటే రుద్ర సర్వర్లు మనం యూజ్ చేసాం. పరమరుద్ర సూపర్ కంప్యూటర్లో రుద్ర సర్వర్స్ మనం యూజ్ చేసాం. ఇవన్నీ కూడాను దేశీయంగా రూపొందించినవే. ఇవన్నీ కూడాను ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్పై పనిచేస్తాయి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే ఒకప్పుడు కేవలము కొందరికి మాత్రమే ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉండేవి, ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయని అనుకోండి. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే నువ్వు అది బయట నుంచి అంటే ఆన్లైన్లో నుంచి ఎక్కడి నుంచి అయినా సరే దాన్ని తీసుకోవచ్చు. దానికి నువ్వు డబ్బులు కట్టాల్సిన పని లేదు, అది ఫ్రీ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కంప్యూటింగ్ శక్తి ఎంత అంటే 3.1 పెటాఫ్లాప్స్ అంట. 3.1 పెటాఫ్లాప్స్ అంటే 3.1 × 10⁻15 ఫ్లోటింగ్ పాయింట్స్ యొక్క ఆపరేషన్స్ పర్ సెకండ్కి చేస్తుంది. ఒక్క సెకండ్కి మాత్రమే ఇంత పెద్ద క్యాల్కులేషన్స్ చేయగలదు. అది కూడా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది, భారీ స్థాయి శాస్త్రీయ సిమ్యులేషన్లు చేస్తుంది, క్లిష్టమైన కంప్యూటింగ్ మోడలింగ్ కూడా చేస్తుంది. ఇది సాధారణ కంప్యూటర్లతో సాధ్యము కాదు. ఈ పరమశక్తి అనేది మనకి వాతావరణ అంచనాలు, వాతావరణంలో మార్పులు వీటన్నింటిని గురించి సమాచారం ఇస్తుంది.
అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కనుక చూసుకున్నట్టయితే ఆ మోడల్స్ పైన శిక్షణ కూడా ఇస్తుంది. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే జెనోమిక్స్ పరిశోధన, జన్యువుల పరిశోధన, తర్వాత వేగవంతమైనటువంటి ఔషధాల ఆవిష్కరణ. తర్వాత ఇంజనీరింగ్లో చూసుకుంటే ఏరోస్పేస్ మరియు మెటీరియల్ సైన్స్ యొక్క పరిశోధనలో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఎక్కడుంది ఫెసిలిటీ? ఐఐటి మద్రాస్లో ఉంది. ఐఐటి మద్రాస్లో ఉంది. దీంట్లో ఈ ఫెసిలిటీలో సూపర్ కంప్యూటర్ ఏంటి? పరమ్ రుద్ర అనేది సూపర్ కంప్యూటింగ్. ఇందులో రుద్ర సర్వర్లను యూజ్ చేశారు. ఇవన్నీ కూడాను దేశీయంగానే అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇవే కాకుండా మనకి పరమ గంగా కూడా ఉంది, అది ఐఐటి రూర్కీలో ఉంది. తర్వాత పరం పొరుల్ కూడా ఉంది, ఎన్ఐటి తిరుచిరాపల్లిలో కూడా ఉంది. కంగారు పడద్దు. 1 పెటాఫ్లాప్ అంటే ఏంటంటే 10⁻15 ఆపరేషన్స్, ఒక సెకండ్కి 10⁻15 ఆపరేషన్స్ అనేవి చేయగలదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ జనవరి మంత్ అన్నమాట. అలాగే మనము అన్ని సబ్జెక్ట్స్ ప్రతి నెలవి కవర్ చేస్తున్నాం కాబట్టి, సో బిఫోర్ సైనింగ్ ఆఫ్, please do like, share and subscribe to this channel. All the best, happy learning and Jai Hind.